35,715 క్రోర్స్‌ని మాఫీ చేసినట్టుగానా? నాట్ ఎగ్జాక్ట్. బ్యాంక్ ఆఫ్ బరోడా 35,715 క్రోర్ లోన్స్ రైట్ ఆఫ్ చేసింది. మాఫీ చేసినట్టుగానా? నాట్ ఎగ్జాక్ట్‌లీ. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన ఇంపార్టెంట్ టర్మ్ ఏంటి అంటే టెక్నికల్ రైట్ ఆఫ్ అని. టెక్నికల్ రైట్ ఆఫ్ అనే టర్మ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్‌కి సంబంధించింది. అంటే దాని మీనింగ్ బారోవర్ లయబిలిటీ ఆటోమేటికల్లీ డిసపియర్ అవుతుందని కాదు. లీగల్ ప్రొసీజర్స్ ఇంకా అవుతూనే ఉంటాయి. రికవరీకి సంబంధించిన లీగల్ ప్రొసీజర్స్ అన్ని కంటిన్యూ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 2020, 2021 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2025, 26 వరకు. కానీ ఇక్కడ వేరే నెంబర్స్ కూడా మెన్షన్ చేశారు. అదేంటంటే 9,946 క్రోర్ రికవరీ కూడా రిపోర్ట్ చేసింది. అండ్ ఇంకో నెంబర్ 7,817 క్రోర్స్. ఇది సెటిల్మెంట్స్ లో హెయిర్ కట్ అండ్ రైట్ ఆఫ్ అమౌంట్. అంటే బ్యాంక్ కొన్ని స్టేట్మెంట్స్ లో ఫుల్ అమౌంట్ కన్నా తక్కువ యాక్సెప్ట్ చేసి అకౌంట్ ని రిజాల్వ్ చేయడం జరిగింది. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ బారోవర్స్ అందరూ ఎవరు? బ్యాంక్ వాళ్ళ యొక్క నేమ్స్ ఎందుకు డిస్క్లోజ్ చేయట్లేదు? అంటే దీనికి బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్టీఐ రిక్వెస్ట్ కి సెక్షన్ 81J, 81D అండ్ 81Eని మెన్షన్ చేసింది. అంటే ఈ సెక్షన్స్ యొక్క మీనింగ్ ఏంటంటే కస్టమర్ యొక్క స్పెసిఫిక్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ అనేది థర్డ్ పార్టీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ గా ట్రీట్ చేస్తుంటారు. బ్యాంక్ చెప్పేది ఈ నేమ్స్ ని డిస్క్లోజ్ చేయడం అనేది లీగల్ ప్రొటెక్షన్స్ వల్ల పర్మిటెడ్ కాదు అని. సో ఇక్కడ డైరెక్ట్ మనం 35,715 క్రోర్స్ రైట్ ఆఫ్ అనేది చూసి ఇదంతా లోన్ వేవియర్ అని కన్క్లూడ్ చేయడం అనేది రాంగ్. ఈ అకౌంట్ సంబంధించిన వాళ్ళందరూ విల్ఫుల్ డిఫాల్టర్స్ అని కానీ లోన్ ని రెక్లెస్ గా అప్రూవ్ చేశారు అని బ్యాంక్ ఆఫ్ బరోడాని బ్లేమ్ చేయడానికి కానీ ఇప్పుడున్న అవైలబుల్ డేటా అనేది ప్రూవ్ చేయదు.